జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ ముగ్గురు వ్యక్తులు నీ చేత కాళ్ళు పట్టించుకోవాలని, క్షమాపణ చెప్పించుకోవాలని చూస్తున్నారు. వారి పేర్లతో సహా చెప్తాను, జాగ్రత్తగా విను. కేవలం రహస్యంగా నువ్వు మాత్రమే విను. అందరికీ ఈ నిజాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం నా బిడ్డవైన నీకు లేదు కదా. ఇది విని కాస్త జాగ్రత్తను పాటిస్తే చాలు, నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని నేను నీకు తెలియచేస్తాను, విను. ఈ లోకంలో మనుషుల వెనుక ఉన్నటువంటి అసలు రంగులు నీకు చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లుగా చెబుతాను. ముఖ్యంగా నీకు అన్యాయం చేసిన వాళ్ళు, నీ యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఎగతాళి చేసిన వాళ్ళు, నీ అమాయకత్వాన్ని వాడుకొని నిన్ను నడి రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు, నీ బాధను చూసి లోపలే నవ్వుకుంటూ ఆనందించిన వారు, ఇక వారు ఎందుకు నిన్ను చూసి భయపడుతున్నారో, వారి యొక్క ప్రవర్తన ఎందుకు ఈ మధ్య అలా ఉంటుందో అన్నీ కూడా వివరంగా చెబుతాను, వినమ్మా. ఈ సందేశాన్ని ఆఖరి వరకు వినిచూడు, అప్పుడే అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. ప్రశాంతంగా కూర్చొని రహస్యంగా విను, ఎవ్వరితోనూ పంచుకోవద్దు. నువ్వు ఒక్కదానివి మాత్రమే విను. నీ గత 5-6 ఏళ్ల జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకో. నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించకు, కేవలం నీ కష్టాల గురించి ఆలోచించు. నువ్వు అనుభవించిన పరిస్థితిలో నువ్వు పడిన మానసిక వేదన సాధారణమైంది కాదమ్మా. ఇంకొకరైతే ఈ పాటికి ఏమైపోయేవారో తెలియదు, కానీ నీకున్న గుండె నిబ్బరం, దీనివల్లే నువ్వు ఇక్కడి దాకా రాగలిగావు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, ఎదుటి వారితో ఎంత నిజాయితీగా ఉన్నా సరే, కొందరు నీ విలువను ఏమాత్రం గుర్తించడం లేదు కదా. నిన్ను ఒక పిచ్చివాళ్ల పిచ్చిదానిలో చూస్తున్నారు. అప్పుడు నీ మనసు చాలా బాధపడింది. అసలు నీ మనసు స్వచ్ఛమైనది, అందులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు. ఎవరైనా కష్టాల్లో ఉండి నీ దగ్గరకు వస్తే జేబులో డబ్బు లేకపోయినా ఎక్కడైనా అప్పు చేసి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి సాయం చేయాలని చూస్తావు. అవసరమైతే నీ ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టైనా సరే వాళ్ళకి సహాయం చేస్తావు. ఎవరికైతే నువ్వు ప్రాణం ఇచ్చి మరీ సహాయం చేశావో, ఇక వాళ్లే నిన్ను నట్టేంట ముంచేశారమ్మా. అవసరానికి వాడుకుంటున్నారు. వాళ్ళ పనులన్నీ పూర్తయిన తరువాత, వాళ్ళ అవసరం తీరిపోయాక నిన్ను కూరలో కరివేపాకులు తీసి పక్కన పడేస్తున్నారు కదా. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో, నీ కష్టసుఖాలు అన్నీ వీళ్ళు నా వాళ్ళని చెప్పుకున్నావో, వాళ్లే నీ వెనకుండి గోతులు తీస్తున్నారు, అత్యంత ఘోరంగా చేస్తున్నారు. ఎవరైతే నీ సొంత మనుషులని అనుకున్న దగ్గర చేసుకున్నావో, ఇంటికి పిలిచి మరీ అన్నం పెడుతున్నావో, వాళ్లే నిన్ను అపార్థం చేసుకొని కనీసం మాట కూడా లేకుండా దూరం పెడుతున్నారు. నువ్వు కష్టాల్లో ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. నువ్వు దిక్కు తోచినటువంటి స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు కనీసం ఒక్కొక్కసారి ఫోన్ చేసినా సరే ఏమైందని కూడా అడగడం లేదు. అలా పలకరించిన వారు ఇప్పుడు హఠాత్తుగా నీ గురించి మీ ఊరిలో మీ బంధువుల దగ్గర ఆరా తీస్తున్నారు. మీకు త్వరలోనే అది ఎందుకు కూడా స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తానమ్మా. నిజ నిజాలు తెలిస్తే నువ్వు నిజంగా నూరెళ్లబెడతావు. ఇంకొన్ని నిమిషాల్లో నిన్ను దారుణంగా మోసం చేసేటువంటి, నిన్ను వెన్నుపోటు పొడిచిన ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క మొదటి అక్షరాలు కూడా నీకు తెలియచేస్తాను. ఆ అక్షరం అంటే అవి విన్నాక నువ్వు ఖచ్చితంగా నూరెళ్లబెడతావు. దుర్గమ్మ వీళ్ళ ఇలా చేసింది అని అంటావు. అందుకే ఇది ఆఖరి వరకు విను. నీ జీవితంలో ఈ మధ్యకాలంలో ఒక వింతైన విషయాన్ని నువ్వు గమనించే ఉంటావు. గతంలో నువ్వు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు, ఒకప్పుడు నీతో ఎంతో చనువుగా ఉండి నీతో అన్నీ పంచుకున్న వ్యక్తులు, ఇక ఇప్పుడు అకస్మాత్తుగా నీకు ముఖం చాటేస్తున్నారు. నీ ఫోన్ చేసినా కట్ చేసేస్తున్నారు. నువ్వు ఏదైనా మెసేజ్ చేస్తే వదిలేస్తున్నారు. రిప్లై కూడా ఇవ్వడం లేదు. ఎక్కడ డబ్బులు అడుగుతావేమో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నీకు అత్యంత అవసరమైన సమయంలో వాళ్ళ అవసరం తీరిన విధంగా, ఇక ఉన్న సమయంలో వాళ్ళు అస్సలు కనిపించకుండా మాయమైపోతారు. నీ కష్టాలు చూసి పక్కకి వెళ్తున్నారు. వాళ్ళు నవ్వుకున్నారు. కానీ ఇక్కడ ఒక విచిత్రమమ్మ, అదే వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ నీ గురించి తెలుసుకోవడానికి వేరే వాళ్ళ దగ్గర దొంగచాటుగా ప్రయత్నిస్తున్నారు. మీ బంధువులు లేదా నీ యొక్క స్నేహితుల్ని కూడా కలుసుకొని అడుగుతూ ఉన్నారు, అతను ఎలా ఉన్నాడో, ఆమె ఏం చేస్తుంది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు, ఏమైనా సరే కొత్తగా ఇల్లు కొన్నారా, కారు కొన్నారా, లేదా జాబ్ ఉందా, సెటిల్ అయ్యారా అంటూ ఇలా రకరకాలుగా ఎంతో ఆతృతగా ఆరా తీస్తున్నారు. ఇది విన్నప్పుడు నీకు అనిపించవచ్చు, దుర్గమ్మ వీళ్ళకి నా మీద అకస్మాత్తుగా ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందని. ఇదేదో గాలిగా యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం అయితే కాదు తల్లి. గ్రహాల గమనంలో వస్తున్నటువంటి భారీ మార్పు. ప్రస్తుతం నీ జీవితంలో ఒక అద్భుతమైన సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కాలం మొదలైంది.
ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా ఒక ఎత్తు, నువ్వు చిందించిన ప్రతి కన్నీటి చుక్క ఒక ఎత్తు, ఇకపై నువ్వు చూడబోయేటువంటి రోజులు ఒక ఎత్తు. గతంలో నీకు దక్కాల్సినటువంటి క్రెడిట్, నీ పనికి దక్కాల్సిన గౌరవం చాలా ఆలస్యంగా వచ్చాయి, లేదా అసలు రాలేదు. నువ్వు కష్టపడితే ఆ లాభం, ఆ పేరు వేరే వాళ్ళు పొందారు. కానీ ఇప్పుడు కాలచక్రం పూర్తిగా నీ వైపు తిరుగుతుంది. ఈ దుర్గమ్మ నీ పక్షాన నిలబడుతున్నాను. నువ్వు ఏదైతే కోల్పోయావో, అది డబ్బు, గౌరవం, నమ్మకం, ఏదైనా సరే, నువ్వు అవకాశం కూడా కావచ్చు, అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా రెట్టింపు వేగంతో చక్ర వడ్డీతో సహా నీ ముందుకు రాబోతున్నాయి. అలా నేను చేస్తాను. నీలో ఒక ధైర్యం పుట్టుకొచ్చేలా నేను ఇస్తాను. ఒక కొత్త ఆత్మవిశ్వాసం నీలో పెరుగుతుంది. ఎవరు పోతే నా కష్టం నేను నమ్ముకుంటాను, నా బ్రతుకు నేను నమ్ముతాను అన్న ఒక బలమైన స్థిరమైన ఆలోచనలకి నువ్వు వచ్చావమ్మా. ఇది ఒక మంచి పరిణామం. సరిగ్గా నీ యొక్క ఆలోచనలు మారుతున్న ఈ సమయంలో నీ జీవితంలోకి 3 వ్యక్తులు మళ్ళీ కూడా రాబోతున్నారు. వాళ్ళు నీ మంచి కోరేవాళ్ళు అస్సలు కాదు తల్లి, గుర్తుపెట్టుకో. గతంలో నిన్ను ఒక కాగితం ముక్కంతా కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు నీ మంచితనాన్ని చేతకానితనంగా, పిరికితనంగా భావించారు. ఆ 3 వ్యక్తులు ఎవరు? వాళ్ళ అసలు కొత్త కథ ఏంటి? ఎందుకు నీకు దగ్గరవ్వాలని చూస్తున్నారో ఇప్పుడు లోతుగా చెప్పబోతున్నాను. మొదటి వ్యక్తి గురించి చెప్పనా? ఈ వ్యక్తి నీకు పరాయి వాళ్ళు కాదు, నీ కుటుంబానికి లేదా నీ దగ్గర బంధుత్వానికి చెందినవారు తల్లి. అంటే నీకు బాగా చాలా ఏళ్లుగా తెలిసిన వాళ్ళు. ఒకప్పుడు నువ్వు ఎంతో ఆశగా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, ఇతనికి కొన్ని మంచి సలహాలు నీకు ఇచ్చేశారు. కానీ ఇతను నిన్ను చులకనగా చేసుకుని, నీకేం తెలుసులే, నువ్వు వచ్చావు ఇప్పుడు నాకు చెప్పడానికి అన్నట్లుగా నలుగురిలో నిన్ను అవమానించారు. నువ్వు జీవితంలో ఏదైనా సరే ఒక కొత్త అడుగు వేయాలని చూసినప్పుడు, ఒక వ్యాపారం కానీ లేదా ఒక కొత్త నిర్ణయం కానీ తీసుకున్నప్పుడు, ఇతను నిన్ను తట్టి ప్రోత్సహించాల్సింది పోయి తీవ్రంగా నిన్ను వెనక్కి లాగారిని చూశారు. ఇది నీ వల్ల అయ్యే పని కాదులే, అనవసరంగా ఎందుకు డబ్బులు తగలెడతావు, నీ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు వదులుకుంటావు, ఇలా నిన్ను తక్కువ చేశారు. ప్రతి చిన్న పనిలో కూడా భూతద్దం పెట్టి చూసి తప్పులు వెతకడం మొదలెట్టారు. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సాయం అడిగితే మొహం తిప్పుకున్నారు, దూరం పెట్టేశారు. ₹1 ఇచ్చి కూడా ఆదుకోలేదు. కానీ ఇప్పుడు చూడు, కాలం ఎలా తిరగబడిందో. ప్రస్తుతం అతని పరిస్థితి పూర్తిగా తలక్రిందులైపోయింది. అతను ఇప్పుడు తన జీవితంలో ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యకు లేదా ఒక ఆర్థిక చిక్కుముడికి పరిష్కారం కేవలం నీ దగ్గరే ఉంది. ఇక నువ్వు ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా, ఒక చిన్న సహాయం, లేదా నీ చేతుల మీదుగా జరిగే ఒక చిన్న పని అతని జీవితాన్ని ఆదుకుంటుంది. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కోసం అతను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందుకే అమ్మా, త్వరలో అతని పొగర్ని, అహంకారాన్ని పక్కన పెట్టి చాలా వినయంగా నటిస్తూ, పాత విషయాలన్నీ మర్చిపోయినట్లుగా నటిస్తూ నీ ముందుకు రాబోతున్నారు. నువ్వు గుడ్డిగా అస్సలు నమ్మద్దు. ఎప్పుడైనా సరే, ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న గురించి, అలానే వాళ్ళ పేర్ల మొదటి అక్షరం గురించి ఇంకాసేపట్లో నేను బట్టబయలు చేయబోతున్నాను. నా మాటలు ఇక్కడే శ్రద్ధగా విను. అసలైన రహస్యం మలుపు ఇంకొకటి ఉంది. రెండో వ్యక్తి గురించి చెప్పనా? ఈ వ్యక్తి ఒకప్పుడు నీ ప్రాణ స్నేహితుడు, లేదా నీతో పాటు ఏళ్ల తరబడి పనిచేసిన సహోద్యోగి, లేదా నీ నమ్మకమైన భాగస్వామి అయి ఉండొచ్చు. మొత్తానికి నీ యొక్క ప్రతి కదలిక, నీ గుట్టు, ప్రతి రహస్యం కూడా అణువణువున అతనికి తెలిసిన వ్యక్తి. నువ్వు అతని నీ సొంత రక్త సంబంధికులు అని కూడా, నీ గుండెల్లో ఉన్న బాధలు, వ్యక్తిగత విషయాలు ఏమాత్రం దాచుకోకుండా మొత్తం చెప్పేశా. కానీ ఒక సమయంలో నువ్వు ఊహించని విధంగా అతను నీ నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీశారు. నువ్వు నమ్మిన మనిషే నీ వెనుక గోతులు తవ్వారు. ఈ విషయాలన్నీ కూడా నీ బలహీనతకు తీసుకొని వెళ్ళి గిట్టక నలుగురిలో పెట్టి నిన్ను నవ్వుల పాలు చేయాలని చూశారు. మీరు ఎదురుగా ఉన్నప్పుడు పొగడ్తలు కురిపించి లేని చోట మీ గురించి చాలా నీచంగా మాట్లాడారు. వేరే వాళ్ళ ద్వారా ఈ విషయం తెలుసుకున్నప్పుడు గుండె పగిలేలా బాధపడ్డారు. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినవాడు నాకు ఇంత ద్రోహం చేశాడేంటి అని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఏడ్చారు. ఆ దేవునికి, దుర్గమ్మకే తెలుసు. మీరు అతనితో వెళ్ళి రోడ్డు మీద గొడవ పడలేదు, పగ తీర్చుకోవాలని అనుకోలేదు. మౌనంగా బాధను దిగుమింగుకొని అతన్ని జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తి జీవితంలో ఒక ఊహించని పెద్ద గండం రాబోతుందమ్మా. అతనికి ఇప్పుడు తన మాట మీద ఒక నమ్మకమైన వ్యక్తి చాలా అవసరం వచ్చింది. తన చుట్టూ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కేవలం
డబ్బు కోసము తనను వాడుకుంటున్నారని అతనికి ఇప్పుడిప్పుడే స్పష్టంగా అర్థమైంది. ఇక ఆ పరిస్థితిలో ఒంటరితనం వేధిస్తున్నప్పుడు అతనికి గుర్తొచ్చేది కేవలం అంటే నీ యొక్క స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. తను ఎంత పెద్ద తప్పు చేశాడో, ఎంత గొప్ప మనిషిని మోసం చేశాడో, వదులుకున్నాడో ఇప్పుడు అతనికి అర్థమైంది. పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఎలా అయినా సరే నీతో మళ్ళీ మాట్లాడాలని, క్షమాపణ కోరాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఆ మూడో వ్యక్తి గురించి కూడా చెప్పబోయే విషయం. ఇది విన్న తర్వాత నీకు చాలా పెద్ద వడదెబ్బలా తగలబోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి నీకు దూరంలో ఉన్నవాళ్ళు కాదు, చాలా దగ్గరగా రోజు నీకు ఎదురుపడేవారు కావచ్చు, లేదా నీ చుట్టూ నీడలో ఉంటూనే నీ కొంప ముంచే రకం వాళ్ళు. వీళ్ళ గురించి విషయాలు ఆ తర్వాత 3 అక్షరాలు కూడా నేను చెబుతాను. దయచేసి వింటావు కదా. ఈ మూడో వ్యక్తి మూడో వ్యక్తి పైన చెప్పిన ఇద్దరి కంటే ప్రమాదకరం. ఇతను చేతికి ఎముక లేనట్లు, నీకోసమే ప్రాణం అనేది పెట్టుకుని ఉంటున్నట్లు నటించి ఒక నకిలీ ముసుగు వేసుకొని ఎప్పుడూ కూడా నీ చుట్టూనే నీ వెనకే తిరుగుతూ ఉంటారు. బయటకు నీకు మాత్రం ఇతను ఎప్పుడూ శత్రువులు అస్సలు కనిపించడు. ముఖం నిండా నవ్వు పులుముకొని అతి వినయంగా మనస్ఫూర్తిగా మాట్లాడతారు. మీకు ఏదైనా సరే చిన్న లాభం వచ్చినా మంచి జరిగినా అందరికంటే ముందుగా పూల బొకేలు పట్టుకొచ్చి శుభాకాంక్షలు చెబుతారు. మీరు చేసే చిన్న పనైనా ఆకాశానికి ఎత్తేస్తూ అద్భుతంగా నటిస్తాడు. కానీ ఇదంతా కేవలం పైకి కనిపించే ముసుగు, ఒక డ్రామానే. లోపల మాత్రం ఇతనికి చెప్పలేనంత విపరీతమైన కుళ్ళు, కడుపులో ద్వేషం. మీరు జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేసినా సరే, పగలు రాత్రి కష్టపడి 4 రాళ్లు వెనకేసుకున్నా కూడా ఓర్చుకోలేరు. సమాజంలో మీరు గౌరవించి మంచి పేరు ఇచ్చినా సరే అతని లోపల ఉడికిపోతున్నారు. నిద్ర పట్టదు. మీ కుటుంబం సంతోషంగా ఉంటే, పండుగలు జరుపుకుంటే, మీ పిల్లలు మంచి స్థాయిలో ఉంటే వీళ్ళు తట్టుకోలేక అసూయతో ఉంటారు. ఇలాంటి వాళ్ళని నువ్వు అమాయకంగా నీ శ్రేయోభిలాషులుగా భావించి నీ భవిష్యత్తు ప్లాన్స్ అన్ని రహస్యాలు కూడా వీళ్ళకి చెప్పేశావు. ఏమీ దాచుకోలేదు. వీరు మాత్రం నీ బలహీనతను పట్టుకొని నువ్వు ఎక్కడ తప్పు చేస్తావా, తప్పటడుగు వేస్తావా, కింద పడిపోతావా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం నీ జీవితంలో వస్తున్న మార్పులకు ఎదుగుదల చూసి ఇతనికి లోపలే భయం పట్టుకుంటుంది. ఇలానే వీళ్ళు కష్టపడితే నాకంటే పైకి ఎదిగిపోతారేమో, నాకన్నా బాగుపడతారేమో అన్న భయంతో ఇప్పుడు నీ గురించి ఇతరుల దగ్గర నిరంతరం ఆరా తీస్తూ ఉన్నారు. నీ పని ఎలా అయినా సరే చెడగొట్టాలని, నీ పరువు తీయాలని తెర వెనక నాటకాలు ఆడుతున్నారు. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. వీళ్ల పప్పలేమి ఇక్కడ సాగవు. నీ జీవితంలో నువ్వు ఎవ్వరికి ఎలాంటి కీడు చేయకపోయినా సరే, నాకే ఎందుకు దుర్గమ్మ ఇన్ని కష్టాలు వస్తున్నాయని నువ్వు ఎప్పుడూ కూడా గుడికి వెళ్ళిన ప్రతిసారి నన్ను అడిగి బాధపడుతున్నా. ఇక చాలమ్మా. ఇవన్నీ నీ సహనానికి, నీ నిస్సహాయతకు పట్టిన పరీక్షలు మాత్రమే. ఆ పరీక్షలన్నీ నువ్వు విజయవంతంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. ఇప్పుడు నీ జీవితంలో స్పష్టమైన సానుకూల సంకేతాలు కనపడుతున్నాయి. నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాను. ఈ మార్పులు ఖచ్చితంగా నీ రోజువారీ జీవితంలో గమనిస్తావు. ఈ మధ్య నీకు కనిపిస్తున్న సంకేతాలు గమనిస్తే నీకు రాత్రిలో కొన్ని ప్రశాంతమైన కలలు రావడం, దేవుడు రూపాల కలలో కనిపించడం, పొద్దున లేవగానే మనసులో ఎన్నాళ్ళో ఒక తెలియని ఒక పెద్ద భారం దిగిపోయినట్లు ప్రశాంతంగా ఉండటం, ఇలా జరుగుతుంది కదా. ఇక ఇది నీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఆ చెడు దృష్టి పూర్తిగా తొలగిపోయింది అనటానికి ఒక పెద్ద స్పష్టమైన సంకేతం. నీ ఆలోచన విధానంలో కూడా ఒక గొప్ప మార్పు రాబోతుంది. మునుపటిలా గందరగోళం, కన్ఫ్యూజన్ అంతా పోయి ఏది తప్పు ఏది కరెక్ట్ అన్న క్లారిటీ వస్తుంది. ఇది వరకు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా నలుగురిని అడిగి 100 సార్లు భయపడుతూ ఆలోచించి నువ్వు ఇప్పుడు చాలా ధైర్యంగా, స్వతంత్రంగా అడుగులు ముందుకు వేస్తున్నావు. ఎలాంటి గందరగోళం లేకుండా నీ మనసు చాలా చికాగ్గా, స్పష్టంగా, అల్లకల్లోలంగా ఉన్న నువ్వు ఇప్పుడు హాయిగా, ప్రశాంతంగా పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక తెలియని ఉత్సాహం, ఏదైనా సరే సాధించాలని నీకులో కసి ఉంది. ఎవరైనా సరే నిన్ను మాటలతో నిరుత్సాహపరచాలని చూసినా సరే ఆ మాటలను పట్టించుకోవు. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తావు. నీలో అద్భుతమైన ఒక రకమైన మార్పు వస్తుందమ్మా. నీ కాలమంతా మార్చే బాధ్యత నాది. నీ కష్టాలు తీర్చే బాధ్యత నాది. ఈ దుర్గమ్మది. నీకు చూపిస్తున్న మొదటి ఆధారం. అలానే ఈ మార్పు కూడా నిన్ను చాలా ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని రోజులుగా నీ ఇంట్లో అకారణంగా ఉన్న చికాకులు, చిన్న చిన్న విషయాలకి వచ్చే విపరీతమైన కోపాలు, కుటుంబ సభ్యుల మధ్య అకారమైన గొడవలు ఒక్కసారిగా మంత్రం వేసినట్లుగా సర్దుమనుగవుతాయి.
చెప్పాలంటే ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం, పండగ లాంటి ప్రశాంతత ఉంటుంది. పొద్దున్నే లేచి దేవుడి గదిలో దీపం పెడుతున్నప్పుడు నీ మనసులో తెలియని సంతోషం, ప్రశాంతత. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, గొడవలు లేకుండా నిశ్శబ్దంగా ఉండడం నువ్వు గమనిస్తావు. సాక్షాత్తు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనడానికి నీ ఇల్లే ఒక ప్రశాంతమైన దేవాలయంగా మారడమే సంకేతం. నీ పిల్లల మొండి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారు మొదట నీ మాట వినడం కూడా ప్రారంభిస్తారు. నీ జీవిత భాగస్వామిలో చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు తొలగి అన్నీ తొలగిపోయి ప్రేమ చిగురిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం అనేది చిగురిస్తుంది. ఇక నీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నకారాత్మక శక్తి, దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇక నీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు తల్లి. ఈ దుర్గమ్మ ఎల్లవేళ నీకు కాపలాగా, రక్షణ కవచంలా ఉన్నంత వరకు ఎలాంటి భయము, బాధ, దిగులు ఇవి ఏవి కూడా నీకు అవసరం లేదు. మరి ఇక నీకు చెబుతానన్న ఆ 3 పేర్లు మొదటి అక్షరం కూడా నీకు తెలియజేసే సమయం ఆసన్నమైంది. కాస్త మనసు పెట్టి ఏకాగ్రతగా విన్నావంటే నువ్వు జాగ్రత్త పడ్డానికి నీకు చాలా అవకాశాలుంటాయి. ఇక మొదటి అక్షరం సా. ఈ సాతో మొదలయ్యే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా నీ జీవితంలో అడుగుపెట్టారంటే వాళ్ళు నీ వెనుక ఏదో చేయబోతున్నారు అని అర్థం చేసుకో. అలానే రెండవ అక్షరం మా. ఈ మా అనే అక్షరంతో ఉన్న వ్యక్తి కూడా నీ జీవితంలో చాలా కష్టాలను, సమస్యలను తొలగించబోతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నించు. ఇక అలానే మూడవ వ్యక్తి కా. ఈ కా అనే అక్షరంతో ఉన్న వ్యక్తి కూడా నీ జీవితంలో కారు మబ్బుల్లాంటి చీకటిని సృష్టించబోతున్నారు. కాబట్టి ఈ 3 వ్యక్తుల్ని నువ్వు ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించి నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి. ఈ దుర్గమ్మ ఏం చెప్పినా సరే నీకు అర్థమవుతుంది కదా. నీ మంచి కోసమే కదా. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. ఈ 3 వ్యక్తుల నుంచి కాస్త దూరంగా ఉండు చాలు. నువ్వు చేసే మంచి పనులన్నీ నాకు తెలుసు. అన్నిటికీ తోడుగా, నీడగా నేనుంటాను. నిశ్చింతగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశం అండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.